టాక్సిక్ సినిమా మరొక వివాదంలో చిక్కుకుంది. ఇప్పటివరకు చాలా విషయాల్లో కూడా ఈ యొక్క టాక్సిక్ సినిమాని కాంట్రవర్సీగా సృష్టిస్తూ ఉన్నారు. మితిమీరిపోయినటువంటి రొమాన్స్ ఈ సినిమాలో చూపిస్తున్నారు అని చెప్పేసి, లిమిట్స్ని క్రాస్ చేసి మరీ ఈ సినిమాలో చూపిస్తున్నారు అని చెప్పేసి చాలామంది కూడా భావించారు. అండ్ వచ్చినటువంటి తబాహి సాంగ్, ఆ సాంగ్ విషయంలో మాత్రం ఇప్పటికి కూడా చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. ఆ సినిమా అంటే ముఖ్యంగా ఆ సాంగ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, కాంట్రవర్సీ కూడా అవుతుంది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసాము, గ్లిమ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క రొమాంటిక్ యాంగిల్ మాత్రం చాలా బీభత్సంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఒక సినిమా తీస్తున్నప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఉండాలి, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఏదో ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి. కానీ ఈ విధంగా యూత్ చెడిపోయే విధంగా మాత్రం సినిమాలు ఉండకూడదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ యూత్ మాత్రం ఇలాంటి సినిమాలే కావాలి అని చెప్పేసి కొంతమంది కూడా అనుకుంటూ ఉంటారు. సో ప్రేక్షకులు అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్ని రకాల ఎమోషన్స్ కావచ్చు, అన్ని రకాల ఫీలింగ్స్ కావచ్చు ఒక సినిమాలో చూపించాలి. కాబట్టి ఇలాంటి సినిమాలు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. దాన్ని కంప్లీట్గా ఆబ్జెక్షన్ మాత్రం మనం చెప్పలేము, కంప్లీట్గా ఖండించలేము కూడా. అయితే ఈ సినిమాలో ఏంటంటే కొంచెం మితిమీరిపోయినటువంటి ఆ రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నారు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా భావిస్తూ ఉన్నారు. కానీ నచ్చే వాళ్ళకి మాత్రం బీభత్సంగా నచ్చింది. ఆ వచ్చినటువంటి సాంగ్స్ అవన్నీ కూడా ఘోరమైనటువంటి రెస్పాన్స్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ తబాహి సాంగ్లో ఏంటంటే ఈ సాంగ్ అనేది చాలా ఇంకా ఎక్కువగా ఘోరంగా ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కియారా అద్వానీ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. తను ఒక హీరోయిన్, తనకు పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, తనకి ఇలాంటి సాంగ్స్ అవసరమా, తనకి ఇలాంటి పాత్రలు అవసరమా, తను ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం అవసరమా అని చెప్పేసి తన భార్య ఎత్తున తనని మాత్రం ఘోరంగా తిడుతూ ఉన్నారు, విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ వివాదానికి హుమా ఖురేషి మరొక నటి, తను ఏంటంటే చాలా ఫైర్ అవుతూ ఉంది. ఎందుకంటే హీరోయిన్ ఒక యాంగిల్లో చూస్తారు, హీరోయిన్ ఇంకో యాంగిల్లో ఎందుకు చూస్తారు? ఇప్పుడు హీరోయిన్కి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, తనకి ఇలాంటి పాత్రలు అవసరమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అదే పొజిషన్లో హీరో కూడా ఉన్నారు. హీరోకి కూడా పెళ్ళి అవుతుంది, హీరోకి కూడా పిల్లలు ఉంటారు, తనకు భార్య ఉంటుంది. మరి తన విషయంలో ఎవరు కూడా ఎందుకు మాట్లాడరే? తనకు పెళ్ళయింది, ఇలాంటి పాత్రలు అవసరమా, తనకు పిల్లలు ఉన్నారు, ఇలాంటి పాత్రలు ఎందుకు ఎంచుకోవాలి, తనకు పెళ్ళై పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇలాంటివి ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి హీరోని ఎందుకు పాయింట్అవుట్ చెయ్యరు అని చెప్పేసి తను మాట్లాడుతుంది అన్నమాట. ఖచ్చితంగా దీనికి అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. మనము హీరో ఎలాంటి పాత్రలు చేసినా, షర్ట్ మొత్తం ఊడదీసుకున్నా, లేకపోతే మితిమీరిపోయినటువంటి రొమాన్స్ చూపించినా, లిప్ లాకులు చేసినా, ఏ చేసినా కూడా ఎక్కువ మంది జనాలు పట్టించుకోరు, అరే ఇంకా బాగా చేశాడు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. సో మరి అదే పొజిషన్లో ఒక హీరోయిన్ ఉన్నప్పుడు తనకి మాత్రం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇలాంటి పాయింట్అవుట్ కావచ్చు, ఇలాంటి తనని కించపరుస్తూ మాట్లాడడం కావచ్చు ఎందుకు చేస్తారో అదంతా కూడా మీరు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు? హీరో అయినా కావచ్చు, హీరోయిన్ అయినా కావచ్చు, అదంతా కూడా చేసేది ప్రేక్షకుల కోసం, ఒక సినిమా కోసం, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తారు. అదేమి రియల్గా వారు చేయాలి కదా. సో జస్ట్ డైరెక్టర్ డైరెక్టర్ ఏది చెప్తారో అది ఖచ్చితంగా నటీనటులు మాత్రం డెఫినెట్లీ చేయాల్సిందే. అది ఎలాంటి ఫీలింగ్ అయినా కూడా కావచ్చు. సో అలాంటిది మాత్రం మీరు తెరపైన ఒక సినిమా మాత్రమే చూడాలి. దాన్ని పర్సనల్ లైఫ్ కంటగట్టేసి తనకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇలాంటి పాత్రలు అవసరమా అంటే అలాంటి పాత్రలు చేయకపోతే మీరు చూస్తారా? ఒక హీరోయిన్ అన్నప్పుడు, ఒక హీరో అన్నప్పుడు అన్నీ కూడా చేయాల్సిందే అని చెప్పేసి చాలామంది సినిమా ప్రేమికులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో మరి మీరు కూడా అందరూ కూడా ఈ పోస్టర్లు, టాక్సిక్ సినిమా పోస్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూశారు. సో మరి మీకు ఏ విధంగా అనిపించింది? ఈ సినిమా ఇప్పుడు ఇంకా తొందరలో రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఆగస్టు 26కి. సో మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి క్రమంలో ఇలాంటి కాంట్రవర్సీలు తీసుకురావడం అవసరం అంటారా? అండ్ మితిమీరిపోయినటువంటి రొమాన్స్ యాంగిల్ ఉందని చెప్పేసి అనుకోవడం అది నిజమే. కాకపోతే హీరోయిన్ని కావచ్చు ఆ విధంగా పాయింట్అవుట్ చేసి మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.